Hi everyone, interesting science news of the week. India's Chandrayaan 2 has mapped the amount of sodium on the moon using its spectrometer class. Researchers at the University of Washington have concluded that the loss of fruit-eating endangered animals can have terrible consequences for the tropical forest. The world's first space tourist, Dennis Tito, is all set to spin around the moon and has signed up for the flight around the moon through Elon Musk's Starship. Scientists have created a wearable ring that can be 3D printed and releases a substance to drive mosquitoes and other insects away. After rolling out 5G services in India, Reliance Jio has recorded 600 Mbps as the downloading 5G speed in Delhi, along with 500 Mbps as the overall 5G speed for the country. ఈ వారం ఆసక్తికరమైన సైన్స్ వార్తలు. భారతదేశానికి చెందిన చంద్రయాన్ 2 దాని స్పెక్ట్రోమీటర్ క్లాస్ని ఉపయోగించి చంద్రునిపై సోడియం మొత్తాన్ని మ్యాప్ చేసింది. పండ్లను తినే అంతరించిపోతున్న జంతువులను కోల్పోవడం వల్ల ఉష్ణమండల అడవులకు భయంకరమైన పరిణామాలను కలిగిస్తుందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్ధారించారు. ప్రపంచంలోని మొట్టమొదటి అంతరిక్ష యాత్రికుడు డెన్నిస్ టిటో చంద్రుని చుట్టూ తిరగడానికి సిద్ధమయ్యారు. ఈయన ఎలాన్ మస్క్ యొక్క స్టార్షిప్ ద్వారా చంద్రుని చుట్టూ ప్రయాణించడం కోసం రిజిస్టర్ అయ్యారు. శాస్త్రవేత్తలు చేతికి పెట్టుకోగలిగిన 3D ఉంగరాన్ని సృష్టించారు. దీన్ని ముద్రించవచ్చు. ఇది దోమలు మరియు ఇతర కీటకాలను తరిమి కొట్టడానికి ఒక పదార్థాన్ని విడుదల చేస్తుంది. భారతదేశంలో 5G సేవలను ప్రారంభించిన తర్వాత రిలయన్స్ జియో ఢిల్లీలో 5G డౌన్లోడ్ వేగం 600 Mbpsగా, అలాగే దేశం మొత్తం 5G వేగం 500 Mbpsగా నమోదు చేసింది. థ్యాంక్ యూ.